నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెకి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన గురించి ఇప్పుడు రేపు జరగబోతున్న సంగతి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో రెండు రకాలైనటువంటి ఒక భిన్నమైనటువంటి ఒక కాన్సెప్ట్స్ వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే హార్బర్ని పరిశీలిస్తానికి వెళ్తున్నాడు అనేది ఒకటైతే, లేదు అక్కడ మత్స్యకారుల మధ్యన ఒక చిచ్చు నడుస్తుంది. ఏదైతే చెన్నై నుంచి 4 పడవలు పట్టుకున్నారు, వాటిని విడిపించింది బీదా మస్తాన్ కావచ్చు, వీళ్ళ వర్గాలే అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తున్నాడు, వెళ్ళి ఏం చేస్తానికి వెళ్తున్నాడు, అది కాక లోకేష్ గారు ఇప్పటికే 2 ప్రాజెక్ట్స్ తీసుకొస్తే అవి ఇంకా కన్స్ట్రక్షన్ అయితే వాటి క్రెడిట్ చోరీకి ఏమైనా వెళ్తున్నాడా, లేదా ముందే దాని గురించి ఏదైనా మాట్లాడబోతున్నాడా, ఏంటి చిచ్చుపడటానికి వెళ్తున్నాడా, లేదా పరామర్శకు వెళ్తున్నాడా, లేదా పరిశీలిస్తానికి వెళ్తున్నాడా అంటే ఏం చెప్తారు సార్? అంటే జగన్ పాదం పెట్టాడంటే చిచ్చ మంటల లేదు, ఆ మంటల్లో చలిగాచుకోవటానికి వెళ్తున్నాడా? ఎందుకు హడావిడిగా ఇప్పుడు ఈ జువ్వలదిన్నె హార్బర్ పరిశీలన? ఇప్పుడు జువ్వలదిన్నె హార్బర్ అదేంటి, అప్పుడు రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2014-19లో అక్కడ నెల్లూరు జిల్లా అదేంటి, అది మొత్తం కోస్తా తీర ప్రాంతం ఎక్కువ ఉన్నది, మత్స్యకారులు అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కువ. అసలు రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆక్వా ఎకానమీ, ఈ మత్స్య సంపదలో నీకు 10% అక్కడి నుంచే వస్తుంది. అక్కడ ఫిషింగ్ హార్బర్ పెట్టాలని జువ్వలదిన్నె అక్కడ చిరకాల వాంఛ, మత్స్యకారుల యొక్క డిమాండ్. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం తీర ప్రాంతం అంతా నిమ్మగడ్డ ప్రసాద్కి రాసి ఇచ్చాడు. అదే ఆ వాన్ పిక్ కేసు. జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రో కో 1.0 అన్నమాట. 28,000 ఎకరాలు ఇచ్చాడు ఆయనకి. ఎక్కడ, వాడరేవు, నిజాంపట్నం, ఇండస్ట్రియల్ క్యారిడార్, వాన్ పిక్. దాంట్లో జగన్మోహన్ రెడ్డి A1, A2 విజయసాయిరెడ్డి, ఆయన కూడా నెల్లూరు జిల్లా విజయసాయిరెడ్డి. ఈ నిమ్మగడ్డ ప్రసాద్ లేకపోతే వీళ్ళందరూ వస్తారు, మోపిదేవి వెంకటరమణరావు, బ్రహ్మానందరెడ్డి. దాంట్లో సిబిఐ ఛార్జ్షీట్ 4. ఇప్పుడు జువ్వలదిన్నెలో జగన్ అడుగు పెట్టడమేమో కానీ జనానికి మాత్రం సిబిఐ ఛార్జ్షీట్ 4 గుర్తొస్తుందా, వాన్ పిక్ గుర్తొస్తుందా? ఇప్పుడు అదేంటి, అక్కడ ఎలా రాసి ఇచ్చాడు, 100 కిలోమీటర్ల తీర ప్రాంతం రాసి ఇచ్చి పారేశాడు. అంటే వాడరేవు దగ్గర నుంచి కృష్ణపట్నం పోర్టు దాకా, అటు ఉత్తరాన 30 కిలోమీటర్లు, ఇటు దక్షిణాన 40 కిలోమీటర్లు నిమ్మగడ్డ ప్రసాద్కి రాసి ఇచ్చిన దీంట్లో జీవో 40 రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి ఆ జీవో మొన్న కూడా సోమిరెడ్డి అది ప్రెస్కి ఇచ్చారు. చంద్రబాబు సీఎం అయినాక ఏం చేశారు, 2014లో ఈ జీవోలు రద్దు చేశారు. రద్దు చేసి వీళ్ళ యొక్క ఈ ఉక్కు పిడికిల నుంచి తీర ప్రాంతాన్ని విముక్తం చేశారు. అప్పుడు మోడీ అక్కడ మరి ఆ ప్రభుత్వం మరి కొంత అమౌంట్స్ ఇచ్చింది ఈ మత్స్యకారుల కోసం, ఈ ఫిషింగ్ హార్బర్ డెవలప్ చేయడం కోసం, పోర్టుల నిర్మాణానికి. అంటే పోర్టు బేస్డ్ ఎకానమీగా మరి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం, దగ్గర 1150 కిలోమీటర్లు, ఒక 20 పోర్టులు అభివృద్ధి చేయాలనుకున్నారు అప్పుడు మన చంద్రబాబు. ఒక పాలసీ తీసుకొచ్చారు, ఏంటి, ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్ ఉండాలంటూ తీసుకుంటూ ఫిషింగ్ హార్బర్లు కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేశారు. దానిలో ఇదొకటి. 290 కోట్లు ఆ రోజు బడ్జెట్, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్. దీనికి ఒక దగ్గర ఒక 76 ఎకరాల భూమి ఇచ్చారు. ఆ 290 కోట్ల బడ్జెట్లో కూడా 150 కోట్లు కేంద్రం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఒక 140 కోట్లు. అప్పుడు ఇంకా ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని ఏం చేసింది, నాంచి పనులు చేయకుండా చేసిన దీంట్లో. అంటే తను నాంచినది బాగా నానిందా లేదా చూడటానికి వస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఏమని చెప్తాడు, ఈ ఫిషింగ్ హార్బర్ నేనే కట్టాను, మళ్ళా క్రెడిట్ చోరీ అంటాడా, మళ్ళా తన డిజార్డర్ బయటేసుకుంటాడా, ఏంటది సిసిడి అనో ఏదో అన్నట్టున్నాడు లోకేష్ గారు. క్రెడిట్ చోరీ, డిజార్డర్. ఇప్పుడు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ చరిత్ర ఏంటి అంటే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మోడీ ఎంత ఇచ్చారు, చంద్రబాబు ఎంత ఇచ్చారు, నువ్వేం చేశావు? ఇప్పటికి కూడా మరి అక్కడ ఇంకా పూర్తి అవ్వలేదు. ఏది, నిన్న కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏమని చెప్తున్నాడు, అక్కడ ఇంకా నీకు నేల జెట్టి ఇంకా కంప్లీట్ కాలేదు. జగన్మోహన్ రెడ్డి నిర్వాకాలు ఇప్పటికి కూడా జెట్టి ఎందుకని కంప్లీట్ చేయలేకపోయావో మరి నువ్వు? అలాంటి పరిస్థితుల్లో ఒక 3 నెలల్లో మేము అది కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు 4.0లో అవి కూడా స్పీడ్ అవుతున్నటువంటి దీంట్లో
మొన్న ఏం చేశారు, లోకేష్ ఒక ఒప్పందం చేసుకున్నారు. లోకేష్ సమక్షంలో ఏంటి, అక్కడ దువ్వల దిన్నెలో అటానమస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్ ఒకటి, ఒక సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ ఇది పెట్టడానికి అక్కడ నీకు సాగర్ డిఫెన్స్ వాళ్ళు చేసుకున్నటువంటి MOU 45 కోట్ల పెట్టుబడులు. ఆ తర్వాత మరి దగ్గర దగ్గర ఒక 1000 మందికి ఉపాధి వస్తున్నటువంటి దీంట్లో దాన్ని అడ్డుకోవటం కోసమా జగన్మోహన్ రెడ్డి నిజంగా జువ్వల దిన్నె పరిశీలన కోసం వెళ్తున్నాడా? ఇప్పటికిప్పుడు వెళ్తోంది. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు ఏంటది, అక్కడ ఒక చిచ్చు ఒకటి నడుస్తోంది, ఏది మత్స్యకారుల మధ్య గొడవలు అవుతున్నాయి. ఈ గొడవల నేపథ్యంలో మరి అక్కడ ఇంకా గొడవలను పెంచడానికి వెళ్తున్నాడా? 4 పడవలు అక్కడ ఏదో తమిళనాడు నుంచి వాళ్ళు వేటకు వచ్చినటువంటి పడవలు వీళ్ళు ఆపేశారు, ఇక్కడ మా ఉపాధి పోతోందని చెప్పి పట్టుకున్నారు, కట్టేశారు. వాళ్ళని ఏదో విడిపించారు. అది ఎవరి మీద వేశాడు, అతను ఎవరో పట్టుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి వాడు ఈ బీదా బ్రదర్స్ మీదకు తోసినట్టున్నాడు, మస్తాన్ రావు వీళ్ళ మీదకి. వాళ్ళు నమ్మేసినట్టున్నారు. ఇప్పుడు అక్కడ మళ్ళా ఏంటి ఒక ఉద్రిక్తత, తెలుగుదేశం పార్టీని ఎలాగైనా టార్గెట్ చేయాలి, వీకెండ్ చేయాలి. ఈ బీదా మస్తాన్ రావు నిన్నటిదాకా నీ పార్టీలోనే ఉన్నాడు, నువ్వు అతనికి రాజ్యసభ కూడా ఇచ్చావు. అంటే ఇప్పుడు బీదా మస్తాన్ రావు ఇప్పుడు తెలుగుదేశంలో చేరాడని అప్పుడు నీకున్నటువంటి అతని సాన్నిహిత్యం పోతుందా? తెలుగుదేశం నుంచి నీ పార్టీ వైపు వచ్చినటువంటి బీదా మస్తాన్ రావు మీద ఇప్పుడు మళ్ళా నువ్వు పగ తీర్చుకుంటున్నావా ఇటు వచ్చాడని? మత్స్యకారులను రెచ్చగొట్టడం ద్వారా ఆ సీదిరి అప్పలరాజు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు దీనిపైన. ఇక్కడ ఏంటి సమస్యను నువ్వు సానుకూలంగా పరిష్కరిద్దామనా, ఇంకా రెచ్చగొట్టి ఆ మత్స్యకారుల మధ్య చిచ్చు పెట్టి చలిగాచుకునే ప్రయత్నమా? ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి, అతనికంటూ లాభం చెందే ఏ పని చేయడు. ఈ రాష్ట్రం నాశనం కాందే అతని యొక్క లక్ష్యం నెరవేరదు. ఇక్కడ అన్ని వర్గ వైషమ్యాలు పెరగాలి, ఘర్షణలు జరగాలి, ఉద్రిక్తతలు పెరగాలి, ఏదో రకంగా విధ్వంసం సృష్టించాలన్న ఆ దుష్ట తలంపే తప్ప నిజంగా నీకు మత్స్యకారుల మీద ప్రేమ ఉంటే 100 కిలోమీటర్ల తీర ప్రాంతం నిమ్మగడ్డ ప్రసాద్కి రాసి ఇచ్చేస్తావా? ఇప్పుడు ఆ వాన్పిక్ కేసు గుర్తు చేయడానికి వస్తున్నాడా ఇతను అని అంటోంది. అందుకే నేను దీంట్లో ఇప్పుడు నువ్వు నిజంగా దీంట్లో ఉంటే దీంట్లో ఎవరెవరు నిందితులుగా ఉన్నారు ఆ రోజు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళావా? మరి నువ్వు ఇప్పుడు నీ పర్యటనలో ఎవరెవరు నీతో పాటు రావాలి అక్కడికి, ఆ వాన్పిక్ నిందితులంతా రావాలి. నిమ్మగడ్డ ప్రసాద్ కావచ్చు, విజయసాయి రెడ్డి, లేకపోతే కేవీ బ్రహ్మానందరెడ్డి, మన్మోహన్ సింగ్, శామ్యూల్, నిమ్మగడ్డ ప్రకాష్, సో వాన్పిక్ ప్రాజెక్ట్స్, జగతి పబ్లికేషన్స్, రఘురామ్ సిమెంట్స్, కార్మలేషియా హోల్డింగ్స్, సిలికాన్ బిల్డర్స్, వీళ్ళందరూ కంపెనీలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. అంటే జగతి పబ్లికేషన్స్ అంటే భారతీ మేడం కూడా రావాల్సి వస్తుంది అంటారా? అంటే ఇప్పుడు 120B దీంట్లో ఈ సెక్షన్స్ ఈ కేసులో ఈ ఛార్జ్షీట్ 4లో అంటే నమ్మక ద్రోహం, లేకపోతే మరి 420 చీటింగ్, మోసం. నీ మీద 120B నీ మీద 420 పెట్టుకుని నువ్వు అక్కడికి వెళ్తున్నావంటే నిన్ను ఏ విధంగా చెప్పాలా? ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటన మాత్రం మళ్ళా ఇంకోసారి వాన్పిక్ని జనాన్ని గుర్తు చేసిందా? మర్చిపోయిన గాయాన్ని మళ్ళీ రేపు మళ్ళా CBI ఛార్జ్షీట్ నెంబర్ 4 మళ్ళీ చర్చకి వచ్చిందా? ఏమైనాయి ఆ కేసులు? ఆ 11 కేసులు ఏమయ్యాయి? ఆ ED 9 కేసులు ఏమయ్యాయి? ఇతను మాత్రం మరి బ్రహ్మాండంగా జనంలోకి నాయకుడి ముసుగులో వెళ్ళడం, మళ్ళా ఘర్షణలు రేకెత్తించడం, ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదైతే పరామర్శకి వెళ్తున్నాడా అదే విధంగా చూసుకుంటే అటు పరిశీలించడానికి వెళ్తున్నాడా లేదంటే మనకు ఒక చిచ్చు పెడతానికి వెళ్తున్నాడా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. సో జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ విధ్వంసం, అదిగా మొన్న మధ్య హైకోర్టు కూడా చెప్పింది నీ విధ్వంసం చూడడానికే మేము వెయిట్ చేస్తున్నాం అనేటువంటి ఫ్లెక్సీల మీద కూడా చాలా సీరియస్ అయింది. రేపు జరగబోతున్న ఒక యాత్రలో ఏం జరగబోతుందో చూద్దాం మరి. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.